ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. పారిశ్రామికవేత్తకు సుమంత్ గన్ను గురిపెట్టిన ఉదంతంపై అంతా సైలెంట్. మంత్రి బిడ్డ చెప్పినా కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు. 3 రోజులు గడిచినా సుమంత్ అదుపులోకి తీసుకొని పోలీసులు. ముఖ్యనేత ఇంటి వెనక ఇంత జరిగినా మౌనంగా ఉన్న యంత్రాంగం. ముఖ్యనేతపై నిప్పులు గక్కి అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించిన మంత్రి. ఏదేమైనా మడమ తిప్పనంటూ చెప్పే ముఖ్యనేత వెనకడుగు వేసినట్టేనా? టీ కప్పులో తుపానంటూ వివాదాన్ని కప్పిపుచ్చుకునేందుకు మంత్రుల ప్రయత్నం. రైట్ క్వశ్చన్ ఇది. ఎందుకు రైట్ క్వశ్చన్ అంటే, మరి గన్ను పెట్టి బెదిరించిండు అని మాట్లాడిన మీరు, మరి ఆ గన్ను ఎందుకు పెట్టిండు? ఎవరు పెట్టిరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఏం ఎఫ్ఐఆర్ నమోదైంది? కంప్లైంట్ చేసిన ఆయన ఎవరు? మరి దీని మీద వాస్తవాలను బయటికి తేవాల్సిన అవసరం ఉంది కదా. కాకపోతే అంటారేమో, ఎవరన్నారు ఇది? ఇప్పుడు రేపు పొద్దున ఏమంటారంటే, ఎవరన్నారు గన్ అని? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎఫ్ఐఆర్ ఏది? కంప్లైంట్ ఏది? ఏం లేదు కదా అని అనొచ్చు ఇప్పుడు గవర్నమెంట్. కానీ మొత్తం చర్చ అంతా దేని మీద? కొండా సురేఖనే చెప్పింది కదా బయటకు వచ్చి ఒక మంత్రిగా. ఇంటెలిజెన్స్ ఐజీకి నేను ఫోన్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండు, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిండు. ఆ రిటర్న్ కంప్లైంట్ బేస్ చేసుకుని సుమంత్ని అరెస్ట్ చేయడానికి వచ్చినామని ఇంటెలిజెన్స్ ఐజీనే కొండా సురేఖకి చెప్పినట్టు కొండా సురేఖనే చెప్పింది కదా మీడియాలో చెప్పింది. తర్వాత వాళ్ళ కూతురు చెప్పించినారు కదా. మరి ఖచ్చితంగా కేసు ఫైల్ అవ్వాలి కదా. ఎఫ్ఐఆర్ ఏది? ఎక్కడైతే వాళ్ళు ఇరుక్కపోదామని అనుకున్నారో బ్యాక్ స్టెప్ వేసి ఆయన బీఆర్ఎస్ కూడా సమాధానం చెప్పాల్సింది. ఈ డక్కన్ సిమెంట్స్ కంపెనీ ఎవడి హయాంలో కబ్జా చేసింది? వాడు కబ్జా చేసిందంతా మొత్తం మీ హయాంలోనే కదా. దొంగలంతా మీరే. మరి దీనికేం సమాధానం చెప్తారు మీరు? డక్కన్ సిమెంట్స్ వాడితోటి ఆడ పర్యావరణాన్ని, కృష్ణానదిని, భూములని మొత్తం కబ్జా పెట్టి ఆగం చేసిందంతా మీ బ్యాచే కదా. మై హోమ్ సిమెంట్స్ మీ బ్యాచే కదా. అదే హుజూర్ నగర్లో, మేళ్ల చెరువు ఈ ప్రాంతంలో కబ్జాలు. మరి మీరు కూడా చెప్పాలి కదా దానికి సమాధానం. డక్కన్ సిమెంట్ వాడు కాంగ్రెస్కు, బీఆర్ఎస్కి, అన్ని పార్టీలకు దగ్గరున్నోడే. ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి వాళ్ళ మీదకి అనడమే కాదు, మరి మీ సంగతి ఎందుకు కూడా మీరు చూసుకోవాలా అని మీరు అడిగిన క్వశ్చన్లో కూడా ఒక పాయింట్, రైట్ పాయింట్ ఏంటంటే, ఈ కేసు ఎంతవరకు వచ్చింది? దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే. ఖచ్చితంగా కాంగ్రెస్ ఆన్సర్ చెప్పాల్సిందే. ఏమైంది ఆ కేసు? ఒక మంత్రి కూతురు బయటకు వచ్చి ఇంతకంటే ఆమె ఎన్ని చెప్పింది? ముఖ్యమంత్రి పేరు చెప్పింది, ముఖ్యమంత్రి బ్రదర్స్ పేరు చెప్పింది, నా ఇంటర్వ్యూలో మంచిర్యాల భూముల గురించి చెప్పింది, పంచుకుంటున్నారని చెప్పింది, ముఖ్యమంత్రి మా అమ్మని వేధిస్తున్నారని చెప్పింది, గన్ను పెడితే అసలు ఆ గన్ను ఎక్కడి నుంచి వచ్చింది, మరి రోహిన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంటి నుంచే వచ్చి మీటింగ్లో పాల్గొనడానికి చెప్పింది. మరి ఇన్ని అంశాల మీద కేసు బుక్ అవ్వాలి కదా, ఖచ్చితంగా బుక్ అవ్వాలి. మరి ఏమైంది కేసు? అంత సైలెంట్ అయ్యారు. ఓయ్యమ్మ ఇది ఎక్కడెక్కడ పోయి ఎటేటో వచ్చిందిరా అని. వీళ్ళు యాక్చువల్గా చేసిన ప్లాన్ ఏంటంటే, ఆ సుమంత్ని ఇంటి దగ్గర అదుపులోకి తీసుకుపోయి 4 అన్ని గన్ను పెట్టి బెదిరించిందని చెప్పించి వాంగ్మూలం రాసేసి వీళ్ళే ఆ గన్ను ఎక్కడి నుంచి వచ్చిందంటే కొండా మురళి దగ్గర నుంచి వచ్చిందని రాయించేసి మొత్తం కొండా ఫ్యామిలీని భూస్థాపితం చేద్దామనేది ఒక పెద్ద ప్లాన్ వేసిండు వేం నరేందర్ రెడ్డి. ఈ ప్లాన్ సక్సెస్ కాలే. మనోడు ఏంది, ఆ ఇంటి నుంచి బయటకు వచ్చే క్రమంలో ఫార్చునర్ వెహికల్లో ఉన్నాడు మనోడు. బయటకు వచ్చే క్రమంలో వీళ్ళని పసిగట్టిండు పోలీసులని. ఎవరు వచ్చారు? పోలీసులని పసిగట్టి మనోడు హై స్పీడ్లో, పోలీసులదేమో చిన్న వెహికల్, అది టాటా సుమోనో ఏదో ఇన్నోవానో ఏదో ఉంటుంది కదా. సో మనోడు అక్కడి నుంచి ఇంకొక దారిలో వెళ్ళి డైరెక్ట్గా మంత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. అది అక్కడ ఆ టార్గెట్ పోలీసులు మిస్ అయిపోయినారు. అక్కడ మిస్ అయిపోయి మంత్రి ఇంట్లోకి పోగానే మంత్రి ఇంట్లోకి పోలీసులు ఇక లోపలికి వెళ్ళలేకపోయారు. వెళ్ళినా పెద్ద గొడవ అయింది. దాని తర్వాత సుమంత్ని తీసుకెళ్ళి కొండా సురేఖ మినిస్టర్ క్వార్టర్స్లో దింపేసింది. మినిస్టర్ క్వార్టర్స్లోకి వాళ్ళు ఎంటర్ కావడానికి వీల్లేదు. మినిస్టర్ క్వార్టర్స్లోకి ఎంటర్ కావాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలంటే గవర్నర్ అన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. ఎఫ్ఐఆర్ ఏంది, ఇది ఏంది, అదేందని. మరి ఏ ఎఫ్ఐఆర్ చూపిస్తారు? మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ గవర్నర్ ఆ క్వార్టర్ ఎవరిదైతే ఉందో వాళ్ళని అడుగుతారు. మరి మంత్రి గారు మీరు ఇట్లా మీ దగ్గరికి పోలీసులు వస్తున్నారు, మీ ఇంట్లో ఎవరో ఉన్నారట అని అప్పుడు అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ పర్మిషన్తో వాళ్ళు ఎంటర్ కావాల్సి, ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అట్లా ఆగిపోయింది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే కథ అది వ్యవహారం. ఇప్పుడు రకరకాల కారణాలు ఉన్నాయి దీంట్లో. అసలు ఈ గన్ను ఎక్కడిది అన్నది పాయింట్. మరి ఇప్పుడు ఆ రోహిన్ రెడ్డి కూడా బయటికి రాలి, రోహిన్ రెడ్డి కూడా బయటకు వస్తలేడుగా. మరి గన్ను పెట్టి నిజమా కాదా అనేది ఆయన కూడా చెప్పాలి కదా. ఆయన ఒక ప్రెస్ మీట్లో అయిపోతే ఈ గన్ను ఉందా లేదా అని.
ఇప్పుడు ఆయన గన్ను లేదంటే సుమంత్ బయటపడతాడు. ఇది గమ్మతున్నది ఇక్కడ, ఎందుకంటే రోహిన్ రెడ్డి పక్కనే ఉన్నాడు కదా. ఇప్పుడు గన్ను లేదు అని రోహిన్ రెడ్డి చెప్పిండు అనుకో, సుమంత్ సేఫ్ అవుతాడు. అప్పుడు వేం నరేందర్ రెడ్డి ఇరుక్కపోతాడు, ప్రభుత్వం ఇరుక్కపోతుంది. అదొక పెద్ద సమస్య అయింది, అందుకే ఆయన బయటకు వస్తలేడు. గన్ను ఉందని చెప్దామా, మరి నువ్వేం చేసినావు పక్కన నుండి, దేనికి గన్ను పెట్టిరని మళ్ళీ అడుగుతారు. ఇగో ఇన్ని ఇబ్బందుల మధ్య ప్రభుత్వం ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోయింది. ఈ మొత్తం ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని అడ్డంగా బుక్ చేసింది వేం నరేందర్ రెడ్డి. కథం ఒకటే దెబ్బకు చూడవయ్య హోంమంత్రిని, హోమ్ మినిస్టర్ లేడు, ఎవరికి ఇద్దాం అర్థమైతే లేదు, తనకదస్తున్నారు, నువ్వు చూడు జరా అని ఆయన చేతిలో పెట్టిండట. ఇక కథం మనోడు ఇక పైన కూర్చుంటే ఎవరెస్ట్ శిఖరం మీద ప్రగతి భవన్ ఆ సెక్రటేరియట్ల టూమ్ ఉంటుందిగా, ఆ టూమ్ మీద ఆ డోమ్ మీద కూర్చొని మొత్తం ఇట్లా చూస్తున్నాడు ఇక హోమ్ మినిస్టర్ అని. అట్లా తయారైంది. అది ఏమైంది, రివర్స్ అనింది. ఎవరు నిరికిచ్చింది ఇప్పుడు, రేవంత్ రెడ్డిని నిరికిచ్చింది అడ్డంగా. నలుగురితో షాడో సీఎంఓ అట. ముఖ్య నేత కనుసన్నల్లో ప్రత్యేక బృందం ఒకటి ఏర్పాటైందట. ఈ నమస్తే తెలంగాణలో రాసిరిల్లిగా శాఖలు పంచుకొని మరి వసూళ్ల దందా. బంజారా హిల్స్లో షాడో సీఎంఓ ఆఫీస్ అట. అక్కడి నుంచే దందాలు, సెటిల్మెంట్లు. రోడ్ నెంబర్ 14కు ఐఏఎస్లు, ఐపీఎస్లు క్యూ కడుతున్నారట. గుమాస్తాలుగా మారి దందాలకు సహాయం. కాంగ్రెస్ అవినీతిలో సుమంత్ ఇసుక రవ్వే. నలుగురిపైన విచారణకు భారీగా డిమాండ్లు. సుమంత్ వివాదంలో రోహిన్ రెడ్డిపై ఆరోపణలు. ఆయన పైన విచారణ ఎందుకు లేదన్న ప్రశ్నలు. వీళ్ళు చెప్పేది కొంత వేరే వేరే ఉంటుంది, కానీ ఇప్పుడు ఎవరెవరితో కలిసి లేరు చెప్పండి. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసే ఉన్నారు. మేము ఒకరోజు చెప్పినాం, కవితకు సంబంధించిన ఫైల్ అన్నీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు క్లియర్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారని. మాదాపూర్లో ఆఫీస్ ఓపెన్ చేసిరని. ఇప్పుడు ఇదే ఆఫీస్కి బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోతారు. ఈయన ఏదో అంటున్నారు షాడో సీఎం నలుగురు అది ఇదని. ఇదే ఆఫీస్కి బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోతారు. మొన్న రీసెంట్గా ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిఆర్ఓ ఒక బీజేపీ కార్పొరేటర్ హోటల్లో కూర్చొని మొత్తం ఏదో డీల్ సెట్ చేసినాడు. ఎవరో ఇంకో కార్పొరేటర్, ఇంకొక ఆయన చెప్తున్నాడు, ఎవరో ఒక ఆయన. మరి ఇదేంది కథ? పార్టీ ఇంకొక పార్టీ లీడరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిఆర్ఓ, ఏదో ఒక భూ వివాదానికి సంబంధించిన ఇది వ్యవహారం. ఎవరితో కలిసి ఉన్నారు? అందరితో కలిసి ఉన్నారు. మీరంతా దొంగలు తయారయ్యారు అంతా తెలంగాణలో.